ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలోనే కీలకమైన రాజకీయ మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 9 రాష్ట్రాలకు గవర్నర్లను, కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను మారుస్తూ రాష్ట్రపతి భవన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా పేరును ఖరారు చేశారు. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన శివప్రతాప్ శుక్లా ఇకపై తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతకాలం తెలంగాణ గవర్నర్గా సేవలందించిన జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా గవర్నర్లను మారుస్తూ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఎన్నికలు రానున్న రాష్ట్రాల్లో ఈ మార్పులు కీలక పరిణామంగా కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ చెందిన శివప్రసాద్ శుక్లా గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవజ్ఞులు కావడంతో తెలంగాణ రాజ్భవన్ కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టనుండగా కొత్త గవర్నర్ శివప్రసాద్ శుక్లా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.